హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాడు అంత ధీమాగా ఉండి ప్రేమిస్తూనే ఉంటావు అని అపూర్వ అంటుంది. వాడు వనభోజనానికి బర్త్డే పార్టీకి వచ్చాడు అంటే ఈ భూమి కోసమే అని నాకు ఇప్పుడే అర్థమైంది అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. ఏయ్, నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అంటే నీకేది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని భూమి అంటుంది. ఇది ఇలా మాట్లాడింది అంటే ఖచ్చితంగా వీడిని ప్రేమిస్తుంది అని చెప్తూ ఉంటుంది. కానీ నేను చెప్పాను కదా గోరింటాకు పిన్ని అంటుంది. కానీ వాడిని ప్రేమించకపోతే నేను ఎలా అని చెప్పేది. ఇలా తప్పించుకుని వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తూనే ఉంటుంది. ఇది అంత ధీమాగా వచ్చి తీసుకొని వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇది వాడు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ వాడు రేపు వచ్చి మీ భూమిని తీసుకువెళ్ళినట్లయితే ఇక జీవితంలో మా బావ భూమి ముఖం చూడడు. నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నది కూడా ఇదే కదా, కాబట్టి భూమి పీడ పోతుంది. రేపటితో ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. శరచంద్ర గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ గగన్ మాటలను మాట్లాడాలని గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి అంకుల్ నేను నీతో మాట్లాడాలి అని అనడంతో, అంతకన్నా ముందు నేను నీతో మాట్లాడాలమ్మా, ఎంత ధైర్యం ఉంటే ఆ గగన్ గాడు ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి వాడితో పాటు తీసుకొని వెళ్తానంటాడు. వాడు ధైర్యం అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? 4 రోజులు ఆశ్రయం ఇస్తే ఎవరైనా కూడా కొనుక్కున్న మేకప్ ఇల్ల వాడి వెనుక వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడా? వాడిని వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న ధైర్యంతో ఇక్కడే పాతి పెట్టేస్తాను అని శరత్చంద్ర రగిలిపోతూ ఉంటాడు. మీరు కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని కూల్ అవ్వండి కూల్ అని శరత్చంద్ర అంటే, నేను ఇక్కడ రగిలిపోతూ ఉంటే ఇక్కడ కూల్గా ఉండేదమ్మా అని శరత్చంద్ర అంటాడు. నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అంకుల్. రేపు జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? కాస్త శాంతించండి అని భూమి అంటుంది. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావు కాబట్టే కదా అమ్మా నేను నీకు ఆ దేవుడిచ్చిన కూతురు అని అనుకునేది. నీలాంటి బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను ఎలా అనుకోవాలి? నేను నీ కన్న తొరుల్ని వచ్చి ఇవాళ భూమి నీ ఇంట్లోనే కదా ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు అని భూమిని తీసుకొని వెళ్తూ ఎలా ఊరుకుంటాను అని వాళ్ళు నిలదీస్తూ ఉంటే నేనేం సమాధానం చెబుతాను? అందుకే నేను ఈ విషయంలో అంత సీరియస్ తీసుకుంటున్నాను అని శరత్చంద్ర అంటాడు. అంకుల్ కాస్త శాంతించండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలన్నావు కదా, మాట్లాడమ్మా అని శరత్చంద్ర అంటే, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించమని చెప్పాలి అనుకున్నాను, చెప్పాను కదా అంకుల్ భూమి అంటుంది. సరే, కృష్ణప్రసాద్ని మా చెల్లెలు మీరాని కాస్త పిలుస్తావా, మాట్లాడాలి అని శరత్చంద్ర అనడంతో అలాగే అని భూమి లోపలికి వెళ్తుంది. తర్వాత ఇందు వంట చేస్తూ ఉంటే అప్పుడే వంశీ బయట నుంచి ఇందు దగ్గరికి వచ్చి, ఏం ఇందు నువ్వు వంట చేస్తున్నావా అని అంటే, అత్తయ్య చేయమన్నారండి మీరు వచ్చే వరకు అని ఏదో ఇలా మేనేజ్ చేస్తున్నాను అని ఇందు చెబుతుంది. మేనేజ్ చేస్తున్నావా, ఏం మేనేజ్ చేస్తున్నావు అని వంశీ అంటాడు. ఏవండి, అన్నం ఎలా చేయాలో నాకు తెలియదు కదా, అందుకే నీళ్ళని మరగబెడుతున్నాను, విజిల్ కూడా పెట్టలేదండి అని ఇందు అనడంతో, వంటని మేనేజ్ చేయడు, ఇంత బాగా మేనేజ్ చేసేది నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని వంశీ అంటే, థ్యాంక్ యూ అని ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది. నేను పొగుడుతున్నాను తిడుతున్నాను నాకే క్లారిటీ లేదు, నువ్వు కూడా వీటిని పొగడతారు అనుకొని సంతోషపడకు. నువ్వు వంట చేయకుండా ఉండాలి అంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి జోడ్స్ ఇవ్వాలి, ఏం చేస్తానో చూడు అని వరండాలో కూర్చొని తింటున్న వెంకటేశ్వర్ సౌందర్య దగ్గరికి వచ్చి వంశీ వీడియో తీస్తూ ఉంటాడు. ఏంట్రా వీడియో తీస్తున్నావు అని అడిగితే, అపూర్వ గారు రేపు కట్టిన డబ్బులు పంపిస్తున్నారు కదా, మనం ఇందుని ఎలా చూసుకుంటున్నామో ఓసారి శాంపుల్కి ఒక వీడియో క్లిప్ పంపించమన్నారు, అందుకే తీస్తున్నాను అంటే, అంటే ఇప్పుడు ఇందు వంట చేయడం మేము ఇలా తిని కూర్చొని ఏ వీడియోని పంపిస్తావా అని అంటే, అవును అంతే కదా అని వంశీ అంటాడు. అలా అయితే మనకు కట్నం డబ్బులు రావురా, నేను వంట చేస్తాను, ఆ వీడియో తీసి నువ్వు అపూర్వ గారికి పంపివ్వు అని సౌందర్య అంటుంది. అయినా కట్నం డబ్బులు రావేమో అమ్మ అని అంటే, ఎందుకు అని వెంకటేష్ సౌందర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇందుని మనం బాగా చూసుకుంటామో లేదో వాళ్ళ అత్తయ్య అడిగినప్పుడు ఇందు నా చేత వంట చేయించింది అని చెప్తుంది కదా, అప్పుడైనా దొరికిపోదాం కదా అంటే, లేదులే అలాగైతే కొన్ని రోజులు నేనే వంట చేస్తాను, నువ్వు షికార్లు తిప్పు అని ఆవిడ చెబుతుంది. అలాగే మేము షికార్లకు వెళ్తున్నామని వంశీ చెబుతాడు. భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నాన్న నీతో ఇట్లా మాట్లాడాలంట అని చెప్పడంతో, అవునా, ఆయన ముందే కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఏమో, నీకేమైనా చెప్పాడా అని కృష్ణప్రసాద్ అంటే,
చెప్పలేదు అని భూమి అంటుంది. మీరా మీరా మీ అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని భూమి, కృష్ణప్రసాద్, మీరా గార్డెన్‌లో కూర్చున్న శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే గోరింటాకు చూసేసి అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏదో ఒక మాట నీకు ఉపయోగపడవచ్చు. అప్పుడు నువ్వు పెద్ద భూకంపం సృష్టించేయొచ్చు. రా రా అని పిలుచుకు వస్తూ ఉంటుంది. ఏంటి మాట్లాడాలన్నారంట అని కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు. చూడు కృష్ణప్రసాద్, ఇందాకేమో భూమి మీ ఆరోగ్యం జాగ్రత్త, కొంచెం శాంతంగా ఉండమని చెప్పింది. అందుకే నేను శాంతంగా మాట్లాడుతున్నాను, కూల్గా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మీ భార్యాభర్తలు నా మాటల్ని తేలిగ్గా తీసుకోకండి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, చెప్పండి అన్నయ్య అని మీరా అంటుంది. మీ ఆయన ఎప్పటికప్పుడు మన కళ్ళు కప్పి ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడంట కదా, మనం వద్దన్న వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అని శరత్చంద్ర అంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నయ్య అని మీరా అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకని అనుకోబట్టే ఇంతవరకు వచ్చింది. ఆ గగన్ గారిని చంపేద్దామని రీఫిల్ తీసుకొని వెళ్ళినప్పుడు దాంట్లో బుల్లెట్ తీసి మీ ఆయనే ఆ గగన్ గారిని కాపాడారు. ఆ రోజు కాపాడపోయి ఉండకపోతే ఈ పాడికి గగన్ చచ్చి ఉండేవాడు. వాడే కనుక చచ్చి ఉంటే ఈరోజు నాతో ఇలా ఛాలెంజ్ చేసేవాడే కాదు. చూడు కృష్ణప్రసాద్, రేపు నీ అన్‌అఫీషియల్ కొడుకు వస్తున్నాడన్న విషయం నీకు తెలుసు. వాడు వస్తే నేను చంపే తీరుతాను అని శరత్చంద్ర చెప్పడంతో భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. నేను చంపుతున్నప్పుడు నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా నిన్ను, మీరాని, నీ పిల్లల్ని ఇంట్లో నుండి గెంటిస్తాను. అప్పుడు బ్రతుకు భారం ఏంటో నీకు తెలుస్తుంది అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అమ్మాయి, మీ బావ చాలా కోపంగానే ఉన్నాడు అని గోరింటాకు పిన్ని అంటే చూస్తున్నాను కదా అని అపూర్వ అంటుంది. అదేంటన్నా అలా మాట్లాడతారు? మా వారిని పక్కన పెడితే అసలు మాకు ఆ గగన్‌కి ఎలాంటి సంబంధము లేదు. మాకు గగన్‌కి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆ గగన్ ఈ ఇంటికి భూమి కోసం వస్తే ఎలాంటి సంబంధం లేదే మమ్మల్ని ఇంట్లో నుండి ఎందుకు పంటేస్తారు? ఎందుకు రోడ్డు మీద పడేస్తారు? ఇదెక్కడి న్యాయం అన్నయ్య అని మీరా నిలదీస్తూ ఉంటే, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి. అదే న్యాయం. రేపు మీ ఆయన మీద తేడా వస్తే ఆ అన్యాయం నేను చేస్తానని చెబుతున్నాను. ఈ ఇల్లు నాదే. ఎవరితో సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. భూమి నా కూతురు అని 100 సార్లు మీకందరికీ ఎన్నోసార్లు చెప్పాను. చెల్లెల కంటే కూతురికి ఈ ఇంట్లో హక్కు ఎక్కువగా ఉంటుంది అని మీకందరికీ తెలిసిందే కదా. అర్థమైందా? నువ్వే మీ ఆయనని కంట్రోల్ చేస్తావో, లేకుంటే అనర్షల్ కొడుతుంది మీ ఆయన కంట్రోల్ చేస్తాడో నాకు అనవసరం. రేపు వాడు వస్తే జరిగే పరిణామం చెప్పాను కదా, అదే జరుగుతుంది అని శరత్చంద్ర చెప్పడంతో, అలాగే అన్నయ్య అని మీరా అంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అని శరత్చంద్ర అంటాడు. భూమి, కృష్ణప్రసాద్, మీరా లోపలికి వెళ్ళగానే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా, మీరా విషయం ఇంతకంటే కఠిన నిర్ణయం సరైంది కాదు బావా, అలా తీసుకోకూడదు అని అపూర్వ అంటే, అపూర్వ, నేను నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినే ప్రసక్తే లేదు అని శరత్చంద్ర చెబుతాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని శరత్చంద్ర చెప్పడంతో అలాగే అని అపూర్వ లోపలికి వెళ్తుంది. గదిలోకి వచ్చిన భూమి కృష్ణప్రసాద్తో, చూసారా మామయ్య, మీ అబ్బాయి నన్ను ప్రేమించడం, నేను ప్రేమిస్తున్నానని చెప్పకపోవడం ఎంతవరకు తీసుకువచ్చిందో, చివరికి మిమ్మల్ని కూడా నాన్న బయటికి పంపించేస్తానని చెప్తున్నాడు. ఆయన రాకుండా ఎలాగైనా సరే కాపాడాలి మామయ్య. మీరు ఏదో ఒకటి చేసి ఆయన్ని ఆపాలి మామయ్య అని భూమి అంటే, భూమి, వాడు రాకుండా ఆపడానికి ఒకే ఒక్క దారి ఉంది. నువ్వు వాడిని ప్రేమించలేదని చెప్పేసే అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడు వాడు ఇక రాడు అని కృష్ణప్రసాద్ అనడంతో